ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మేము బంగారం చాలా కొనుక్కున్నామండి. కొనుక్కున్న బంగారం అంతా కూడాను తాకట్టు పెట్టామండి. ఆ తాకట్టు ఎలా విడిపించాలో అర్థం కావడం లేదండి. అప్పేమో అక్కడ పెరిగిపోతుంది, ఆ వడ్డీలు కట్టలేకపోతున్నామండి అని అందరూ అడుగుతూ ఉన్నారు. అయితే ఇవి చాలా పూర్వము, చాలా ఒకనొకప్పుడు చేసేవారు ఈ సూత్రాన్ని. మీరు కూడా ఈ సూత్రాన్ని పాటించి ఆ బాధ నుండి విముక్తి కండి. ప్రతి శుక్రవారము ఒక పసుపు టవల్ తీసుకోండి. టవల్ కానీ ఒక బ్లౌజ్ పీస్ కానీ, దానిలో కాస్త నవధాన్యాలు వేయండి. ఒక పసుపు కొమ్మ, ఒక పైసా వేసి దాన్ని మూట కట్టండి. మూట కట్టి మీరు తాకట్టు పెట్టిన పేపర్ ఉంటుంది కదా, మనం ఏ షాపులో పెట్టి ఉంటామో ఆ షాప్ పేపర్ ఉంటుంది కదా, ఆ షాప్ పేపరు ఒక చిన్న జిప్లా కవర్లో కానీ ఏదైనా పేపర్ కవర్లో వేసి దానికి తగిలే విధంగా ఒకసారి తగిలించండి. తగిలి మీ ఇష్టదైవానికి నమస్కారం చేయండి. వెంకటేశ్వర స్వామి వారైతే ఓం నమో వెంకటేశాయ, తండ్రి నాకు ఈ రుణబాధాన్ని తొలగించు అని చెప్పి స్వామివారికి నమస్కారం చేయండి. మీరు పెట్టిన ఆ రసీదు పేపర్ ఉంటుంది కదండి, ఆ రసీదు పేపర్ మీద మీరు కట్టిన ఈ మూటను తీసుకొని పెట్టండి. అలా 11 శుక్రవారాలు మీ ఇష్టదైవానికి ఆరాధన చేయండి. ఇష్టదైవుని మీద 11 సార్లు చెప్పండి. 11 శుక్రవారాలు 11 మార్లు ఇష్టదైవ నామస్మరణ. వెంకటేశ్వరుడైతే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి 11 మార్లు ఆరాధన చేయండి. ఎందుకంటే అష్టదరిద్రాలలో ఒక దరిద్రం ఏమిట్రా అంటే బంగారు తాకట్టు పెట్టడం. కొనేటప్పుడు ఎంత ఆనందంగా కొంటామో తాకట్టు పెట్టేటప్పుడు ఎంతో బాధపడతాం, ఎందుకురా ఈ పని చేశాము అని చెప్పి. ఎందుకంటే కలిపురుషుడు ఎక్కడ ఉంటాడురా అంటే ఆ కలిపురుషుడే చెప్పాడు, నేను బంగారంలో ఉంటాను, ఆ బంగారంలో ఉంటూ వారికి ఎప్పుడు కూడా బాధలు పెడుతూ ఉంటాను అని చెప్పి కలిపురుషుడు చెప్పాడు. మనం కొనుక్కున్న బంగారం బ్యాంకులో పెట్టడం ఎందుకు, దాని బాధలు పడడం ఎందుకు? ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి. ఈ చిన్న పరిహారం చేయడం వలన ఖచ్చితంగా మనకు ఈ చిన్న అంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారం. ఖచ్చితంగా ఇది చేయండి, ఆనందాన్ని పొందండి. ఎందుకంటే సువర్ణంలో ఉండేది లక్ష్మీదేవి. మనం ఎప్పుడైతే అమ్మవారిని వెళ్ళి తాకట్టు పెట్టామో అక్కడే మనకు చాలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. కాబట్టి అమ్మవారికి కూడా దండం పెట్టుకోవాలి. అమ్మ, నేను ఇంకోసారి తాకట్టు పెట్టాను, తాకట్టు పెట్టే అవకాశం కూడా నాకు ఇవ్వవద్దు, నేను సంపదలు పొందాలే కానీ ఇలా బంగారాన్ని తాకట్టు పెట్టి ఇలా చేయకూడదని చెప్పి అమ్మవారు కూడా నమస్కారం చేయండి. ఈ 11 వారాలు చేసిన తర్వాత మార్గం దొరుకుతుంది. ఎలా విడిపించాలి, ఎలా దారి రావాలి. ఎందుకంటే మనము వెళుతూ ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న దీపము చాలండి దారి చూపడానికి. అలాగే ఈ 11 వారాలు మీరు కష్టంగా చేస్తే అమ్మవారు మీ ఇంటికి రావడానికి మార్గం సులభమవుతుంది. మరవకుండా ఈ చిన్న పరిహారం చేసి అందరూ కూడా ఆ లక్ష్మీ అనుగ్రహం పొందండి. మీ శ్రీకాంత్ శర్మ.